అవ్వ మీరు బాగా ఆలోచించాలి. మా హరీష్ అన్న ఏమనుకుంటాడో పువ్వుకెత్తే ఏమనుకోడు మీ హరీష్ అన్న. హరీష్ అన్ననే అల్లు ఉండాలా వదలుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఏరు దాటింది, మామ పని అయిపోయింది, మరుగలు పోయింది, బామ్మకి రేపోయింది, రేపు పనికి రెడీ అయిపోయినాడు. మరి నన్ను వేరుకపోవద్దంటే ఏం చేయాలనేది ముచ్చట మాట్లాడుకుంటుండు. అందుకని గట్టు మీద నిలబడ్డాడు హరీష్ అన్న. ఎప్పుడు దాటాలో ఆయననే నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఎలక్షన్లలో మీరు రఘునందన్ రావుకి నరేంద్ర మోడీ గారి కోటేసి పువ్వు గుర్తును గెలిపిస్తే హరీష్ రావు 5 ఏళ్ళ ఎమ్మెల్యే అట్లే ఉంటాడు. కానీ అల్లు ఉంటాడో వెళ్ళిపోతాడనే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి సార్ రాదు. కానీ రఘునందన్ రావుని గెలిపిస్తే రేపు రైల్వే లైన్, 2 రోడ్లు, 2 ఆయకట్టుకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి 2 పనులు జరగాలంటే ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పైసలు సాఫ్ సీదా మీకు అందాలంటే ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి కమలం గుర్తు కోటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మేము మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం. మోడీ గారిని చూసిన మీరు ఎప్పుడైనా ఒక్కరోజు సెలవు పెట్టినా? చంద్రశేఖరరావు సార్ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అయింది. అక్క ఎప్పుడైనా వచ్చిండా? నిజంగా ఎప్పుడు నంగనూరుకి ఒక్కసారన్నా వచ్చిండా? సప్పుడేరు వచ్చిండా? రావాలన్నా వద్దా? ముఖ్యమంత్రి అయితే రావాలన్నా వద్దా? ఢిల్లీకి రావాలన్నా తల్లికి కోరాయిపల్లికి రావద్దు కానీ నంగనూరుకి వచ్చిండా? మీ కష్టం ఏందని అడిగిండా? ఓ డబుల్ బెడ్రూమ్ కట్టించిండా? ఎన్ని ముచ్చట్లు చెప్పిండాక? ఇంటికి అల్లుడు వస్తే అల్లుడేరు ఉండాలి, అత్తేరు ఉండాలి, చెరో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. ఎంతమంది అత్తలకు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? ఎంతమంది కోడళ్ళకు వచ్చినాయి? రాలేదా? ఇంటి ముంగట బర్రెలు, ఇంటి వెనుక కోళ్ళు, ఎన్ని మాటలు చెప్పే కేసీఆర్ సారు వచ్చిండా? 10 ఏళ్ల ముఖ్యమంత్రి పాలనలో ఒక్కసారైనా నంగనూరుకి వచ్చిండా? మరి ఎందుకేయాలి నంగనూరు కారుకి? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఈ పంచాయతీ కేసీఆర్ తోటి గట్టు పంచాయతీతో హరీష్ రావు ఆస్తి పంపకమో కాదు ఇది. ఈ దేశం బాగుండాలంటే పోయిన జనవరి 2వ తారీఖు 22వ తారీఖు మనమంతా గుడికి పోయినామా? దేనికి పోయినాం? ఎవరు కట్టిరు రామ మందిరం? ఎవరు కట్టిరు? నేను ఇందాక వస్తుంటే తొవ్వలో ఒక ఊరు కనబడ్డది. ఊరు పేరు భాషాయిగూడెం అని కనబడ్డది. ఏం కనబడ్డది? భాషాయిగూడెం అని కనబడ్డది. నేను అనుకున్న భాషాయిగూడెం అని ఉంటే అన్ని వేరే రంగు జెండాలు ఉంటాయేమో అని అనుకున్నా. నేను వచ్చేటప్పుడు వీడియో కూడా తీసుకొని వచ్చిన. ప్రతి ఇంటి మీద మీ నందనూరులో కొన్ని జెండాలు కనబడుతున్నాయి, కానీ భాషాయిగూడెంలో ప్రతి ఇంటి మీద ఏం జెండా కనబడ్డది? మరి నంగనూరులో ఎందుకు కనబడతలేదు? ఒక ఇంటి కనబడేది, గా ఇంటి కనబడేది. పాత జెండాలు మార్చి కొత్త జెండాలు కట్టాలి. నంగనూరు చైతన్యం చూపెట్టాలన్నా వద్దా? వెనుకడికి నక్సలైట్లు వచ్చి బెదిరిస్తే కూడా కాషాయం జెండాలు వదిలేయమంటే వదిలేయనటువంటి గట్ట నంగనూరు గట్ట.